జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పటాన్చెరువు టౌన్ లో పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారి 16వ వర్ధంతిని పటాన్చెరువు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కృష్ణయ్య ముదిరాజ్ గారు తెలంగాణ కోసం తన ప్రాణాలను అర్పించి ముదిరాజ్ ధీరత్వాన్ని నిరూపించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ అందరూ రాజకీయాల్లో కూడా ధీరత్వం చూపించుకోవాలని, అలాగే తెలంగాణ కోసం అమరులైన పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ కుటుంబాన్ని ఆనాడు ఆ ప్రభుత్వం గుర్తించలేదని, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు గుర్తించి వారి కుటుంబానికి ఉద్యోగం కానీ ఆర్థిక సాయం కానీ చేయాలని ఈ సందర్భంగా పటాన్చెరువు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగిరి ఎట్టయ్య ముదిరాజ్ గారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ బోర్డు మెంబర్ ఎన్ రాజ్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ, ఈ రోజు ముదిరాజ్ కృష్ణయ్య గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పిస్తూ ప్రతి ఒక్క ముదిరాజ్ కృష్ణయ్య ముదిరాజ్ గారిని మరవద్దని, ఆయనలాగా ధీరత్వంగా జీవించాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇంకా డెవలప్ కావాలని, మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక సాధారణ కార్మిక నిఘా ఉన్నటువంటి రాజు ముదిరాజ్ అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ బోర్డు మెంబర్ ఇవ్వడంలో ముఖ్య కారణం నా పేరు వెనకాల ముదిరాజ్ అని ఉండడం. ఈ పదవిని ముదిరాజ్ కృష్ణన్న గారిని అంకితం చేస్తూ ఆయన స్ఫూర్తితో ఇంకా రాజకీయాల్లో ముందుకు వెళ్లాలని కోరారు. अमर है अमर है अमर रहे अमर रहे अमर है अमर है अमर है अमर है कृष्ण अमर है अमर है कृष्ण जय तेलंगाना जय तेलंगाना जय मुद्राज जय मुद्राज. 1వ తారీఖున కృష్ణయ్య ముదిరాజ్ గారు నాకు తెలంగాణ కావాలి అని చెప్పేసి ఆయనకి ఏదైతే సర్వీస్ రివాల్వర్ ఇచ్చారో దాంతో ఆయన కాల్చుకొని చనిపోవడం జరిగింది. ఇప్పటికీ 16 సంవత్సరాలు అయిన సందర్భంగా ముదిరాజు వారి ఆధ్వర్యంలో మా సంఘం అధ్యక్షులు ఎట్టయ్య గారు ఇప్పుడు మాట్లాడుతూ గారికి ఆయన తెలంగాణ గురించి స్వాతంత్రం అంత పోరాడుతున్నాడు. వాళ్ళు ప్రాణాలకు అర్పించాలో మన ప్రాణాలు అర్పించి కాల్చుకొని చంపేయండు. అసలు ఉద్యోగం కానీ ఏం కానీ ఇవ్వలేడు. కేసీఆర్ అప్పుడు ప్రభుత్వము ఇట్లా చేస్తాం అవి చేస్తామని స్వతంత్రము తెలంగాణ గురించి మస్తు మంది పోరాడాడు. వాళ్ళందరికీ ప్రాణాలు అర్పించి కానీ వాళ్ళకి మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. వీళ్ళ కొంతగా ఏదంటే చేస్తున్నాడు వాళ్ళ కొడుకుకు బిడ్డకు అల్లునికి వీళ్ళందరికీ చూసిండు కానీ వీళ్ళకి మాత్రం ఏం చేయలేడు. స్వతంత్రం చేసిన వాళ్ళ కనీసం వాళ్ళకి ఇంత వేస్తే మంచిగా ఉంటది కదా. వాళ్ళు కొట్లాడితేనే కదా ఇంత తెలంగాణ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు కానిస్టేబుల్ కృష్ణయ్య గారికి ఘన నివాళులు అర్పించినటువంటి సందర్భంగా రాజు ముదిరాజ్ గారు మాట్లాడతారు. ఈరోజు కృష్ణయ్య ముదిరాజ్ గారి అమరులై 16 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పటాన్చెరు ముదిరాజ్ సంఘం నుంచి ఎట్టయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం గుర్తించాలి. ఆనాడు ముదిరాజ్ కృష్ణయ్య గారు డేరుగా తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలందరూ బాగుపడతారని ఆనాడు రివాల్వర్ తో షూట్ చేసుకొని చనిపోవడం జరిగింది. తద్వారా ఈ రోజు తొలి అమరుగా పేరు తెచ్చుకున్నందుకు, ఆ ముదిరాజ్ కులంలో పుట్టినందుకు నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక సాధారణ కార్మికునైనటువంటి నన్ను ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక మినిమం వేజ్ బోర్డు మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఈ రోజు నేను ముదిరాజ్ కృష్ణయ్య గారిని గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పేరు వెనకాల ముదిరాజ్ అనే ఏదైతే ఉందో దాన్ని చూసి సీఎం గారు కూడా గుర్తుపెట్టి మాకు ఈనాడు సామాన్య కార్మికునైనటువంటి నన్ను ఒక రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు మెంబర్ గా ఇచ్చి నందుకు ముదిరాజ్ మన సీఎం గారికి ముదిరాజ్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా వచ్చే సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గ్రాండ్ గా ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినట్టు కృష్ణ గారి కుటుంబానికి కూడా ముఖ్యమంత్రి గారు మన అధ్యక్షులు వారు చెప్పినట్టు సాయం చేసి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంబంధించినటువంటి ముదిరాజులందరూ ఎక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలలో ముదిరాజులు ముందుంటారు. కాబట్టి ఈ రోజు అన్నగారిని ముదిరాజ్ కృష్ణయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఈ నివాళులు అర్పించినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఎట్టయ్య గారికి, రవణ గారికి, వేణన్న గారికి, సాయిలన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందాలందరికీ, మన మైనారిటీ నాయకులు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజం అన్ని గుర్తించాలి. ఇంకా మనం ఇంకా ముందుకు పోవాలంటే
ఖచ్చితంగా రాజకీయాల్లో అందరు రావాలి. రాజకీయాల్లో ఉంటేనే చదువుకుంటేనే రాజకీయం తెలుస్తుంది. అప్పుడే మన బీసీలు అందరూ బాగుపడతారు, ముదిరాజులు కూడా బాగుపడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు అందరూ ఒకటై ఇంకా రాజకీయాల్లో ముందు పోవాలని అన్నగారికి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముదిరాజ్ సంఘం పెద్దలందరికీ ధన్యవాదాలు. సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులందరూ మాట్లాడుతున్నది ఏమిటంటే, గత 10 సంవత్సరాలుగా ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం అమరులైనారో వాళ్ళు ఎవరిని కేసీఆర్ గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అయినా వారిని గుర్తించి వారి కుటుంబాలకు ఏదో ఒక న్యాయం జరగాలని, అది గవర్నమెంట్ జాబా లేకపోతే వాళ్ళ కుటుంబంలో చదువుకున్న విధంగా ఏదో ఒకటి వాళ్ళకి న్యాయం చేసి కొద్దిగా ఆర్థిక సాయం కూడా చేయాలి అనేది వీళ్ళందరి తరపు నుంచి కోరుకుంటున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.